మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే అందాల బంధం ఉంది నేలలో ఆత్మీయ రాగం ఉంది గాలిలో ఏ కులమైన ఏ మతమైన ఏ కులమైన ఏ మతమైన భరతమాతకు ఒకటే లేరా ఎన్ని దేశాలున్నా మాకెన్ని దేశాలున్నా దేశమంటే ఏకమవుతాం అంతా ఈ వేళ వందే మాతరం అందమందరం వందే మాతరం ఓ అందమందరం దేశం మనదే దేశం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మన ప్రజల అండదండ మనదే అందాల బంధం ఉంది నేలలో ఆత్మీయ రాగం ఉంది గాలిలో ఏ కులమైన ఏ మతమైన భరతమాతకొకటే లేరా రాజులు అయినా పేదలు అయినా భరతమాత సుతులే లేరా ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ వందే మాతరం అందామందరం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిదగ మన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైన తరతరాల భారతీయుల తాపసులది మార్గం తరతరాల భారతీయుల తాపసులది మార్గం ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమినగ మన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భూమి పొరలలో పురుడును పోసే రైతు రాశాడా తన పేరును ఏనాడైనా So teरे लिए सादत से महफूज रहे
78వ స్వాతంత్ర దినోత్సవం మనము జరుపుకుంటాం. అది మనం ఎందుకు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలంటే మన దేశానికి ప్రత్యేకంగా గౌరవార్థం మనకి స్వాతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటాం. మరి జనవరి 26 రిపబ్లిక్ డే అని ఉంది, తెలుసు కదా మీకు. దాన్ని ఏమంటామంటే గణతంత్ర దినోత్సవం. దాంట్లో ఏంటంటే గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిన దినం అనమాట ఆ రోజు. అందుకే దాన్ని రిపబ్లిక్ డే లేదా స్వాతంత్ర దినోత్సవం అని చేస్తాం. నెక్స్ట్ మనకి స్వాతంత్ర దినోత్సవం రావాలంటే ఎంతోమంది ఈ యొక్క స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితమైంది. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే పూర్వము మనం అందరం కూడా బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వంలో ఉండేవాళ్ళం. సో వాళ్ళ యొక్క మన ఇండియన్స్ సంబంధించినటువంటి స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది త్యాగ నిరతి వలన ఈరోజు మనము ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని మనము జరుపుకుంటున్నాము. అలాగే ఈ ఫ్రెండ్స్ ట్యూషన్ సెంటర్లో చదువుతున్నటువంటి విద్యార్థులు మీ అందరూ కూడా ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని కోరుకుంటూ, మీలో ఆధ్యాత్మికత భావన పెంపొందాలని కోరుకుంటూ, మంచి విద్యా సత్ప్రవర్తన కలిగి ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరినీ కూడా సవినయంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పిల్లలందరూ కూడా మన కర్తవ్యం ఏంటంటే ఫస్ట్ వినాలమ్మా. వస్తారు, మీ పని మీరు చేయండి. 78 సంవత్సరాలు అయిపోయింది స్వాతంత్రం వచ్చి, కానీ మనలో ఏం డెవలప్ అయింది అంటే ఇప్పుడు కూడా మనం ఏం చేస్తాం, దేశం మనకేమి ఇచ్చింది అని ఆలోచిస్తాం, కానీ మనం దేశం కోసం ఏం చేసాం. ఇప్పుడు చాలామంది నాలంటాడు వాడు అనుకున్నాడు దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరాడు, అంటే ఇల్లు వాకలు అన్నీ వదిలేసి అప్పుడు ఏం చేశాడు, వెళ్ళాడు తిరిగి ఏం చేశాడు, వాడికి అర్థమైంది దేశాన్ని ఉద్ధరించడం అంటే ఫస్ట్ ఏం చేయాలి, రాష్ట్రాన్ని ఉద్ధరించాలి. రాష్ట్రాన్ని అంటే జిల్లాని అంటే మండలాన్ని అంటే మన ఊరిని, ఆ తర్వాత మనం ఉద్ధరించుకోవాలి. అంటే అర్థం ఏంటి, మన కర్తవ్యాన్ని మనం పాటించాలి. మన కర్తవ్యం ఏంటి, ప్రజెంట్ చదువుకోవాలి, తల్లిదండ్రుల మాట వినాలి, మనం ఏం చేయాలో ఆ పని మాత్రమే చేయాలి. అయితే నాకు అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ స్కూల్స్లో సార్స్ చెప్తారు, నెక్స్ట్ పాఠాల్లో వింటారు, స్వాతంత్ర సమరయోధుల గురించి మనం అన్నీ చదువుకుంటాం, కానీ మనం ఏం చేయాలి. అయితే మన కర్తవ్యం ఏంటి, బాగా చదువుకొని మన ఉన్న ఊరికి, మన తల్లిదండ్రులకి, మన స్కూల్కి మంచి పేరు తేవాలి, అవునా కాదా. అయితే నాకు అంటే ఎప్పటి నుండో చిన్న బాధాకరం ఏంటంటే మన స్కూల్లో పరంగా వచ్చేసరికి డిసిప్లిన్ తక్కువ. నెక్స్ట్ మళ్ళీ ట్రిపుల్ అంటే 2014, 15, 17లో తప్ప తర్వాత ఒక్క సీటు కూడా వచ్చే దాఖలు లేవు. అంటే కారణం ఏంటి, అది ఉపాధ్యాయుల్లో ఉందా లేకపోతే విద్యార్థుల్లో ఉందంటే ఉపాధ్యాయులను ఎప్పుడు తప్పట్లేము. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేసినా చేయకపోయినా మన బాధ్యత మనం వహించాలి. స్వాతంత్ర శుభాకాంక్షలు. మన దేశంలో ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు పాలించారు, తెలుసు కదా. దాదాపు 200 సంవత్సరాలు పాలించారు అనమాట. అంటే 1857 నుంచి 1940 దాదాపు 200 సంవత్సరాలు పాలించడం వల్ల వాళ్ళ నుంచి ఆ విముక్తి కోసం మన స్వాతంత్రం పడుతుంది. ఈ స్వాతంత్రంలో ఎంతోమంది త్యాగమూర్తులు, స్వాతంత్ర సమరయోధులు పాల్గొన్నారు. వాళ్ళు గుర్తుగా వాళ్ళని నివాళులర్పించడానికి మనకి స్వాతంత్రాన్ని జరుపుకుంటున్నాం. అదే మనం కూడా వాళ్ళు చేసిన దానికి మనం కూడా ఫలితంగా దేశానికి ఏదో ఒకటి ఇవ్వాలి. దేశాన్ని మనం గౌరవించాలి, ఎప్పుడైనా అగౌరవపరచకుండా గౌరవించడమే చూసుకోవాలి, సరేనా. అదేవిధంగా మీకు ఎందులో ఇష్టమైతే అందులోనే రాణించండి, అదేవిధంగా సరేనా. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, जागे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत
है